హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి డివోషనల్ స్టోరీస్. ఈరోజైతే ఒక గొప్ప వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. జై శ్రీరామ్. శోభకృత్ నామ సంవత్సరం మార్గశిరం మాస ద్వాదశి జనవరి 22, 2024 అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది. సుముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 మధ్య సమయంలో భవ్యమైన రామమందిరం ప్రతి ఒక్కరు కల కావున ప్రతి ఒక్కరూ ఆ సమయంలో తమ రామభక్తిని చాటుతూ దివ్యమైన రామజ్యోతిని వెలిగించాలని ప్రధానమంత్రి మోదీ గారి విన్నపం. అయితే ఈ రామమందిరం కోసం ఎన్నో ప్రాణత్యాగాలు పోరాటాలు జరిగాయి. రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎన్నో పోరాటాలు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ ఆత్మలు ఇప్పుడు ఈ వార్త విని గర్వంగా వాళ్ళ ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశిస్తూ మరొకసారి ఆ పోరాటాన్ని స్మరించుకుందాం. ఈ 500 ఏళ్ల ఎన్నో పోరాటాల కళను నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ని చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే వేసుకోండి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 500 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి. అయితే ఈ అయోధ్య రామమందిరం కోసం హిందువుల కళ నెరవేరేందుకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయము ఆసన్నమవుతుంది. అరణ్యవాసం చేసి వచ్చిన సీతారాములను ఆనాడు ఏ విధంగా అయితే ప్రజలందరూ స్వాగతం పలికారో అదేవిధంగా ఈ ప్రాణ ప్రతిష్టకై దేశమంతటా స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధంగా ఉంది. ఆ రామరాజ్యము సకల శుభిక్షాలతో విలసిల్లినట్టే ఇక ఈ రామరాజ్యంలో ఎలాంటి అవంతరీయ సంఘటనలకు తావు లేకుండా సకల శుభాలు ప్రసాదించడానికి ఇంకా వచ్చేస్తున్నారు మన బాలరామయ్య. అసలు రామజన్మభూమిలో ఈ బాబ్రీ మసీదు నిర్మాణం ఏంటి, హిందువులు ముస్లింల మధ్య వివాదాలు ఏమిటి, ఎందుకు అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణము పూర్తయింది. కొద్ది గంటల్లోనే అయోధ్యలో రామలల్లా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అయితే 1528వ సంవత్సరంలో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదము 2019వ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. అసలు 1528లో వివాదం ఎలా మొదలైంది, అప్పటి నుంచి ఎందుకు సాగింది? దేశంలోనే అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయము చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోట రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు సాగాయి. మొఘలుల పరిపాలనలో 1528వ సంవత్సరంలో అయోధ్యలో అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న బాబ్రీ మసీదు నిర్మించడానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలము అని చెబుతూ ఉంటారు. అయితే 1843వ సంవత్సరం నుంచి 1949వ సంవత్సరం వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు మొదలయ్యాయి. మతపరంగా ఎన్నో ఘర్షణలు జరిగాయి. 1859 సంవత్సరంలో ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము ఆ భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపల భాగంలో ముస్లింలు, బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక భారతదేశానికి స్వాతంత్రం తర్వాత 1949వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖున అయోధ్య వివాదం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్టు హిందువులు చెప్పడంతో అప్పట్లో చాలా సంచలనంగా మారింది. శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మత ఘర్షణలు మరలా జరుగుతాయేమోనన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలు తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు ఆదేశాలు చేసింది. మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టం, లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ చెప్పారు. 1950 సంవత్సరంలో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. 1961 సంవత్సరంలో మసీదులో విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. 1986వ సంవత్సరంలో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలు తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1వ తారీఖున ఫరీదాబాద్ జిల్లాలో జడ్జి కేఎం పాండే అనుమతులు ఇచ్చారు.
రామ జన్మభూమి స్థలము బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద ఘటన 1992 డిసెంబర్ 6న చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకు వెళ్ళి బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. ఆ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు జరిగాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ ఘటన తర్వాత 2002 హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్ గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ హింసాత్మక ఘటనల్లో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తర్వాత 2010వ సంవత్సరంలో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డ్ రామ్లల్లా విరాజ్మాన్ నిర్మోహి ఆకారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011వ సంవత్సరంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేకసార్లు విచారణ జరిగింది. చివరగా 2017వ సంవత్సరంలో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది. మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం 8 వారాల గడువు ఇస్తున్నట్లు 2019 మార్చి 8వ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని 2019 ఆగస్టు 2వ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది. దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరిపింది. 2019 ఆగస్టు 16వ తారీఖున అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వులో ఉంచింది. 2019 నవంబర్ 9వ తేదీన 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి కేటాయించింది. ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు. 2020 మార్చి 25వ తేదీన 25 ఏళ్ల పాటు టెంటులో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంట్లోకి తరలించారు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి నాటికల్లా రామమందిరం ప్రారంభోత్సవానికి చాలా వేగంగా పనులు జరిగాయి. వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ విధంగా జనవరి 22వ తేదీన అయోధ్య అంగరంగ వైభవంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.